గంజాయి సేవిస్తూ విక్రయిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన ఘటన సిద్దిపేట జిల్లా చెర్యాల మండలం రాంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చెర్యాల సిఐ ఎల్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం జిల్లా టాస్క్ ఫోర్స్ మండల పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు చెర్యాల మండలం రాంపూర్ గ్రామంలో తనిఖీలు చేపట్టగా పోలీసులను చూసి ముగ్గురు యువకులు గంజాయిని పారవేస్తూ పారిపోతుండగా వారిని వెంబడించి పట్టుకుని వారి వద్ద నుంచి 100 గ్రాముల గంజాయి 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సింగసారం మహేష్, రంగురాజు, సార్ల నవీన్ ముగ్గురు యువకులను విచారించగా హైదరాబాద్ దూల్పేట్ నుంచి గుర్తు తెలియని వ్యక్తి నుంచి కొనుగోలు చేసి వారు సేవిస్తూ విక్రయిస్తున్నారని తెలిపారు. వారిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించినట్లు సిఐ ఎల్ శ్రీను తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాల్లో పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే గ్రామాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం తెలిసిన పోలీసులకు తెలియజేయాలని వారు తెలిపారు. ఈరోజు చేర్యాల ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు సిద్దిపేట కమిషనర్ గారి టాస్క్ ఫోర్స్ అధికారుల సహాయంతో చేర్యాల మండలం రాంపూర్ గ్రామ శివారులో కెమిసారప్ మహేష్, సార్ల నవీన్, రంగు రాజు అనే ముగ్గురు యువకులు గంజాయి సేవించి ఉండగా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని విచారించి వాళ్ళ దగ్గర నుంచి దాదాపు 100 గ్రాముల గంజాయి, దాదాపు 15,000 రూపాయల విలువైన గంజాయి మరియు ముగ్గురు దగ్గర 3 మొబైల్ ఫోన్స్ వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. వారు గత కొంతకాలంగా హైదరాబాద్ ఫతేనగర్ ఏరియా నుంచి గంజాయి తీసుకొని వచ్చి దానికి అలవాటు పడి దాన్ని తాగుతూ మరియు ఉచితంగా తేలికగా డబ్బులు సంపాదించడం కోసమని ఇతరులకు అమ్ముతూ దీన్ని స్ప్రెడ్ చేస్తూ దీంట్లో ఉన్నట్లుగా సమాచారం మేరకు ఈరోజు పట్టుకొని వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది. సందర్భంగా ఈ గంజాయి తాగడం కానీ అమ్మటం కానీ ఎవరైనా ఉన్నట్టయితే ప్రజలు అబ్జర్వ్ చేసి మరి మీ పిల్లల మీద కూడా దృష్టి పెట్టి ఏం చేస్తున్నారు ఏందనేది చూసి పోలీసు సమాచారం ఇచ్చినట్లయితే ఇటు గంజాయికి సంబంధించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. చేర్యాల ప్రాంతంలో గంజాయి అలాంటి వాటికి ఎలాంటి అవకాశం లేకుండా టైం టు టైం నిందితుల మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు దీంట్లో చూసినట్లయితే వీళ్ళ వయసు అంతా కూడా 20 నుంచి 23 సంవత్సరాల వరకు వయసు ఉన్నారు, యూత్ పిల్లగాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దీనికి సరైన వీళ్ళ మీద తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క అదుపాజ్ఞం లేకుండా సరైన చదువులు